హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో ఏంటి అని తెలుసుకునే ముందు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, షేర్ అయితే చేసేయండి. అండ్ అలాగే మనం వీడియోలోకి వెళ్ళేద్దాం. మరి ఇంకేంటంటే నేనైతే సరిపడా మిల్క్ తీసుకొని మీకు ఎంత అంటే ఎన్ని ఐస్లు కావాలనుకుంటే అంత కంటెంట్ తీసుకోండి. క్వాంటిటీలో తీసుకున్న తర్వాత మిల్క్ కొంచెం వెచ్చబడుతూ ఉన్నప్పుడు మీకు జాగిరి కావాలంటే జాగిరి వేసుకోవచ్చు, లేదంటే షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. నేను షుగర్ ఎక్కువగా వాడకూడదు, పిల్లలకైతే తక్కువ. నేను అసలు పిల్లలకి పాలల్లో షుగర్ కూడా వేయను, బెల్లమే వేసిస్తాను పాలల్లో కూడా. సో ఎందుకని చెప్పేసి జాగిరి వేసుకొని తిప్పుకుంటూ ఉంటే గడ్డలు లేకుండా కరిగిపోయాయి. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడరు పచ్చి పాలల్లోకి తీసుకొని కరగబెట్టుకోవాలి గడ్డలు లేకుండా. ఆ కరిగిన వాటిని ఈ పాలల్లోకి యాడ్ చేసుకుని తిప్పుకుంటూ ఉన్నప్పుడు చివరికి చిక్కబడిపోతుంది. ఆ చిక్కబడిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వితిన్ 2-3 మినిట్స్లోనే చిక్కబడిపోతుందండి. ఎక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. చిక్కబడ్డాక తీసుకుని పక్కన పెట్టుకున్నాక చల్లారిపోయిన తర్వాత ఇంకా మనము ట్రేస్లోకి యాడ్ చేసుకోవాలి. మనం పిల్లలకి ఎప్పుడు కూడా ఏదైతే హ్యాబిట్ చేస్తామో అదే హ్యాబిట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను రేర్గా చేసిస్తున్నాను. ఐస్లు కూడా తక్కువ, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వట్లేదు. ఎప్పుడన్నా వీక్లీ వైన్స్ 2 వీక్స్కి ఒకసారి ఇస్తున్నాను. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా కూల్ డ్రింక్స్ ఇవే తాగుతూ ఉంటాడు. మళ్ళీ మనం కూడా ఎందుకని చెప్పేసి నేను ఎప్పుడు మ్యాక్సిమం బిస్కెట్స్, లేదు అంటే నేను ఇంట్లో చపాతీలు ఏవో ఒకటి చేసిస్తాను తప్పితే మ్యాక్సిమం ఇవి చెయ్యను, తక్కువ అనమాట. మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటివి హ్యాబిట్ చేయకండి. నేనైతే హ్యాబిట్ చేస్తున్నందుకు చాలా సఫర్ అయ్యాను. ఇంకా రోజు స్కూల్కి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోయి రోజు కూడా జలుబు చేస్తుంది. ఇంకా రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా, ఇదే లాస్ట్ అన్నట్టుగా ఈరోజే ప్రిపేర్ చేసి ఇచ్చాను. ప్రతిసారి వేడిస్తున్నాడు కదా అని చెప్పేసి. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి.